మొదటి రాజులు 3:5, 1 Kings 3:5. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనిని ఇచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, దీని తర్వాత దేవుడు 2 ఇచ్చాడు సొలొమోనుకి. మితిలేని జ్ఞానమును గొప్ప ఐశ్వర్యమును. By dreams and visions you can receive gifts and prosperity. God can give dreams to make you prosperous. Houses, lands, businesses, jobs, gifts. సొలొమోనుకి మహాజ్ఞాని అనే వరము స్వప్నమందు వచ్చింది. రాత్రి వేళ స్వప్నమందు the God of Solomon. In Gibeon the Lord appeared to Solomon in dream by night and said, ask what I shall give thee. అంతకు ముందు చక్కగా 1000 వాటిని బలిచ్చాడు సొలొమోను. బట్ డ్రీమ్, సీ దట్ దేవుడు పనిచేస్తున్నాడు లేదా కళ ద్వారా నెరవేరిందా లేదా కళ. చక్కటి సామెతలు రాశాడు, ప్రసంగి రాశాడు, పరమగీతం రాశాడు, అత్యధిక ధనవంతుడిని చేసేసాడు ప్రపంచంలో. డ్రీమ్స్ ఆర్ టు గివ్ యూ గిఫ్ట్స్ అండ్ టెల్ యూ. ఒక కళతోటి సొలొమోను మారిపోయాడా లేదా? ఇంతకీ సొలొమోన్ని దేవుడు మొత్తం అనడానికి మధ్యలో ఏమిచ్చి మార్చాడు? కళ. పక్కన చెప్పండి, ఒక కళ సొలొమోన్ని గొప్పగా మార్చేసింది అనండి. వన్ డ్రీమ్ has shifted his life to an ordinary king to an ever popular king. ఒక సామాన్యమైన రాజు నుండి అతి జ్ఞానము కలిగినటువంటి అత్యధిక ధనవంతుడు అయినటువంటి రాజుగా మారిపోయాడు. God is going to give you a dream and bless you this year. దేవుడు నీకు ఒక దర్శనం ఇచ్చి వరాలతో ఐశ్వర్యముతో ఆశీర్వదించును గాక. God will give you dreams. Expect. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు, పక్కన చెప్పండి, రాత్రి వేళ స్వప్నం సొలొమోనుని మార్చేసింది అనండి. A night dream has shifted his businesses internationally, has given him wisdom, popularity, name, fame, everything. ఒక రాత్రి స్వప్నం, పక్కన వాళ్ళు చెప్పండి, ఒక రాత్రి స్వప్నం ఎంత పవర్ఫుల్ అనండి. ఎంతమంది తప్పిగలిగి ఉన్నారు? మే ద హోలీ స్పిరిట్ టాక్ టు యూ డ్రీమ్స్. ఈ ఎక్స్ప్లోరేషన్ టైం లోపు మీ గురి మీకు దేవుడు బయలుపరచునుగాక. యు సీ దట్. నీవెంత రోగాల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని అప్పుల్లో ఉన్నా, ఎంత ఘోర స్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను పైకి లేవనెత్తునుగాక. God will give you dreams. God fulfill what he gives. దానియేలు 1:17, Daniel 1:17. ఈ నలుగురు బాలుర సంగతి ఏవనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. మొత్తం దానియేల్ గ్యాంగ్, నలుగురు ఫ్రెండ్స్. ఆ గ్యాంగ్ లీడర్ దానియేల్. ఆ ముగ్గురు ఎవరో తెలుసా మీకు? షడ్రక్, మెషక్, అబేద్నెగో. ఓకే, దేవుడు ఈ ముగ్గురికి ఏంటంట జ్ఞానము, సకల ప్రవీణతయు, శాస్త్ర ప్రవీణత, సైన్స్, ఓకే, స్కిల్ ఇన్ లెర్నింగ్ అండ్ విజ్డమ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటిల్లో జ్ఞానం ఇచ్చాడంట. ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళు డాక్టర్లు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. ఈ ముగ్గురు దే ఆర్ ఎక్సలెంట్ పీపుల్. చూసారా, ఎడ్యుకేషన్, పిహెచ్డీస్, దే ఆర్ గుడ్ పీపుల్. అయితే దానియేలుకి ఏమి ఇచ్చాడంట? అండ్ డానియల్ హ్యాడ్ అండర్స్టాండింగ్ ఇన్ ఆల్ విజన్స్ అండ్ డ్రీమ్స్. ఆల్ విజన్స్ అండ్ డ్రీమ్స్. ఏ కళ చెప్పు, దర్శనం చెప్పు, దాని అర్థం చెప్తాడంట. సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉన్నాడంట దానియేలు. Somebody will tap into this anointing. That's a gift that Daniel got. Every dream he will tell, every vision. అది సైతాన్ ఇచ్చిందా, కొరిందయం ఇచ్చిందా, కొండదయం ఇచ్చిందా కూడా చెప్తాడు. లేకపోతే అసూయతో వచ్చిందా, ప్రేమతో ఫ్యాబ్రికేట్ చేసిందా. సో బీ కేర్ఫుల్. బట్ ఎవ్రీ డ్రీమ్ అంటే దానియేలు ఏం చెప్తున్నాడు? దానియేలు ప్రకారం ప్రతి దర్శనము కళ ఎవరిస్తారు? దేవుడు, గాడ్. మరి ఏది ఫేక్, ఏది కరెక్టో తెలియాలంటే గిఫ్ట్ ఆఫ్ డానియల్. మే యూ రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. సో నోబడీ కెన్ ఫేక్ యూ, టెల్ దట్ ఈస్ రాంగ్ ఆర్ రైట్. ఎవరెవరి కళ్ళు వచ్చారు, యూ కెనాట్ ఫేక్ ఇట్. గాడ్ వాంట్స్ టు గివ్ ఇట్ టు యూ. No faking dreams. You can tell by what means you received it. The gift of Daniel. All dreams. There's understanding in all visions and dreams. నువ్వు చెప్పి ముగించిన వెంటనే డానియేల్ అందుకుంటాడు. డ్రీమ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. మల్టిట్యూడ్ ఆఫ్ డ్రీమ్స్. కొంతమంది కళలు వస్తూనే ఉంటాయి. ఓకే, డ్రీమ్స్ విల్ కమ్ యాజ్ వార్నింగ్స్ ఆల్సో. ఆదికాండం 20:3 Genesis 20:3. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక
ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. చూసారా, డ్రీమ్ కెన్ కమ్ యాజ్ అ వార్నింగ్. నీకు వార్నింగ్ రావచ్చు. ఆ డబ్బులు ఇచ్చేసేయి, ఆ మాటలు ఆడక, ఆ తప్పు చేయక, అతన్ని చేసుకోక, ఈ ఊరు వెళ్ళక, ఇది తీసుకోక. ఎ డ్రీమ్ కెన్ టాప్ యూ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్ బ్యాడ్ అగైన్స్ ద విల్ ఆఫ్ గాడ్. దేవునికి చిత్తంగా విరోధంగా ఉండేదాన్ని దేవుడు ఆపుతాడంట బై డ్రీమ్స్. హీస్ టెల్లింగ్ ఫరో, ఇతడు దేవుడు ఎరిగిన వాడా అన్యుడా? అన్యుడు. సో గాడ్ ఈస్ టెల్లింగ్ ద కింగ్, ఏ కింగ్ డోంట్ డూ ఇట్. అతనికి తెలిసిపోయింది అది దేవుడి నుంచి వచ్చిందని. చూసారా, అనేక కళలు రావచ్చు రాజుకి, బట్ హీ న్యూ. యోబు 33:14-18. దేవుడు ఒక్క మారేం పలుకును, రెండు మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. ఇంకోటి చెప్పాను మీకు లాస్ట్ నేను 2 years డ్రీమ్ గురించి. డ్రీమ్ యాక్చువల్గా ఏంటి? ఫస్ట్ వార్నింగా, లాస్ట్ వార్నింగా? సమ్ టైమ్స్ డ్రీమ్ ఈజ్ ఆల్సో ఏ లాస్ట్ వార్నింగ్, సమ్ టైమ్స్, నాట్ ఆల్ ద టైమ్. అనేక సార్లు చెప్పి 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 వినకపోతే లాస్ట్నే స్వప్నం అందనే చెప్తున్నాడంట. టు స్టాప్ డెత్, టు స్టాప్ డిసీజ్, టు స్టాప్ సిక్నెస్. ఎ డ్రీమ్, ఆ మరణకరమైన వ్యాధి, ఆ భయంకరమైన రోగము, ఆ యాక్సిడెంట్, ఆ వేదన ఆపడానికి దేవుడిని కలిస్తాడు. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచము మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. స్వప్నము ద్వారా ఉపదేశాన్ని సిద్ధపరుస్తాడంట. హీ ప్రివెంట్స్ యూ, స్టాప్స్ యూ. డోంట్ డూ దాట్, డోంట్ కిల్ దాట్, డోంట్ టచ్ దాట్. డ్రీమ్ దశలు కలర్ రావా అయినా పర్లే, దేవుడిని నాపి తీరుతాడు ఎలాగైనా సరే. పర్సనల్ డ్రీమ్స్. సామెతలు 29:18. వేర్ దెర్ ఈస్ నో విజన్ పీపుల్ perish. ఫ్యూచర్ దేవుడు నీకు ఎలాగైనా సరే నీ భవిష్యత్తుని బయలుపరచలేదు అనుకోండి, దెన్ యు ఆర్ ఇన్ డేంజర్. లేకపోతే డబ్బంటే వెళ్ళిపోవచ్చు, తప్పు వివాహ నిర్ణయం తీసుకోవచ్చు, తప్పు గురి కలిగి ఉండొచ్చు. ఇఫ్ దెర్ ఈస్ నో విజన్ ఫ్రమ్ గాడ్, యు ఆర్ ఇన్ డేంజర్. దేవుడి నుంచి నీకు ప్రత్యేకమైన దర్శనం ఉండాలి. గాడ్ వాంట్ టు గివ్ ఏ విజన్. నీ వ్యాపారంలో, ఉద్యోగంలో, సంసారంలో, నువ్వు తీసుకునే నిర్ణయాల్లో దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. వేర్ దెర్ ఈస్ నో విజన్ ఫ్రమ్ గాడ్, పీపుల్ perish. ఎందుకు? హీ దట్ కీపెత్ ద లా ఈజ్ హ్యాపీ. అంటే ఏంటి? దేవుడు దర్శనమిస్తే యూ విల్ బీ డెడికేటెడ్. ఆయన వాక్యానుసారంగా నెరవేరుస్తావు దాన్ని. దేవుని దర్శనాన్ని, ఆ దర్శనమిచ్చేవాడు వాక్యానుసారముగా నెరవేరుస్తాడు. దేవుడు ఆ వాక్యాన్ని నేర్పిస్తూ, యోసేపు కూడా గర్విష్ఠుడే, అసూయోడే, కానీ యోసేపు నా చెరసాల్లో వెళ్ళి శుద్ధీకరిస్తూ, దేవుడు వాళ్ళ సహోదరులు కనపడినప్పుడు వాళ్ళని చంపకుండా, ఏం చేయకుండా తగ్గించుకొని ప్రేమించి క్షమించే స్వభావం ఇచ్చాడు. గాడ్ ప్యూరిఫైడ్ హిమ్. గాడ్ ట్రాన్స్ఫార్మ్స్. దైవికముగా ఆ దర్శనాన్ని నెరవేర్చే ట్రైనింగ్ ఇస్తాడు దేవుడు. ఇఫ్ గాడ్ గివ్స్ యు ఎ విజన్ అండ్ ఎ డ్రీమ్, హీ ట్రైన్స్ యూ సో దట్ యు విల్ ఫుల్ఫిల్ ఇట్ బిబ్లికల్లీ ఇన్ ఎ గాడ్లీ వే. దేవుడు దర్శనమిస్తే తన చిత్తానుసారంగా, తన గుణములకు అనుకూలముగా నిన్ను మార్చి, ఆ గుణములతో నిన్ను ఆ దర్శనంలో నెరవేర్తాడు. యు సీ దట్? నిన్ను ఆ దర్శనం తీసుకెళ్తాడు. దట్స్ హౌ హీ డస్ ఇట్. ఎ డ్రీమ్ కుడ్ బి ఎ డ్రీమ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ఎంకరేజింగ్ డ్రీమ్స్. ఆదికాండం 15:1. ఇవి జరిగిన తర్వాత యెహోవా అబ్రహాం ఏం చేశాడంటే తన కలిగిన సమస్తాన్ని మెల్కిసెదెకుకి ఇచ్చాడు, మిగిలిన శాతము తిరిగి రాజులకి వెనక్కి ఇచ్చేశాడు. టూ మచ్ చేయకూడదు. ఏమైంది చూద్దాం అప్పుడు. యెహోవా వాక్యము అబ్రహామునకు ఎలా వచ్చిందంట? దర్శనమందు విజన్. భయపడక, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధిక. ఇప్పుడు ఏదొచ్చిందో దానికంటే ఎక్కువ ఇస్తాను అంటున్నాడు దేవుడు. వాట్ యు లాస్ట్, అందుకే యు నెవర్ లూజ్ ఇన్ ద కింగ్డమ్. దేవుని రాజ్యము నిమిత్తమైన రోషం కోసం ఏదైనా చేసి పోగొట్టుకున్న వాళ్ళు లేరు. నేను నీ కేడము, నీ బహుమానము అత్యధికం. అంటే అర్థం ఏంటి? కరువులో కూడా, ఇన్ ఫెమైన్, అత్యధికం అంటే అన్లిమిటెడ్. యువర్ అన్స్టాపబుల్ ఇన్ రెసిషన్. ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. చూసారా, అత్యధికమైపోద్దంట. అంటే ఏది ఆపలేదు. కరువు, బాధ, లేమి, నథింగ్. ఐ విల్ బ్లెస్ యూ వెర్ ఎవర్ యు ఆర్. నా రాజు నెబుకద్నెజర్కి ఒక దర్శనం వస్తుంది. అతను చెట్టు అయిపోయినట్టు, అవునా, పశువులాగా అతను ఆకులు తింటున్నట్టు. ఏమొస్తుంది అతనికి? గర్వం. ఈ రాజ్యం అంతా, ఇంత గొప్ప రాజ్యము నాది, నాదే ఈ రాజ్యం అని గర్వం వచ్చేస్తుంది. వచ్చినప్పుడు అతను పశువులాగా అయిపోతాడు. అయితే దానికి ముందు దానియేలు ఒక మాట చెప్తాడు. రాజా, నీ పాపాలు ఎరగొట్టుకో. ఏ డ్రీమ్, నాట్ ఓన్లీ ఏ డ్రీమ్. నీకు ఏదన్నా ఒక చెడ్డ కళ వచ్చిందనుకోండి, చెడ్డ కళ విరుగుడుకు కూడా
దేవుడు పరిష్కారం ఇస్తాడు. అప్పుడు ఏం చేయాలి తెలుసు? ఇఫ్ యు గాట్ an evil dream, don't fear, take the dream and read the Bible. ఆ రోజు ఆ గురిని, ఆ దర్శనాన్ని పెట్టుకొని ప్రార్థించు. ఆ చెడ్డకాలు వచ్చిందా, ఏదో జరుగుతున్నట్టు చెడ్డ, ఎంత చెడ్డదని అవ్వనే, యూ క్యాన్ ప్రే. ప్రభువా ఇప్పుడు ఏం చేయాలి నేను దీన్ని ఆపాలంటే అని ఒక 10 నిమిషాలు, అరగంట, గంట వేచి ఉండి అప్పుడు లేగు. అప్పుడు దేవుడు ఏదో ఒక పరిష్కారము, సొల్యూషన్, ఆ రాజుకు ఒక పరిష్కారం ఇచ్చాడు. ఏంటి ఆ పరిష్కారము ఏంటి? దానియేలు చెప్తున్నాడు, అయ్యా నీ గర్వం పెరిగిపోయింది. కానీ ఎన్ని సంవత్సరాలు అతను ఆ పశువులా మారతాడు? ఆ రాజు 7 సంవత్సరాలు పశువుగా మారిపోతాడు. 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ అతనికి జ్ఞానం వచ్చి, ఆహారాన్ని ఆశీర్వదించింది సమస్తము దేవుడే అని జ్ఞానోదయం అవుతుంది. చూద్దాం దానియేలు ఏమన్నాడు. దానియేలు 4:27. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకు ఇక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరమి. Whereof, O king, let my counsel be acceptable unto thee, and break off thy sins by righteousness, and thine iniquities by showing mercy to the poor, if it may be a lengthening of tranquility. నీకు అలాగే నీ శాంతి నిలకడగా ఉంటుందేమో, నీవు అలాగే గొప్ప రాజుగా మిగిలిపోతావేమో. బ్రేక్ ఆఫ్ బై సిన్స్ బై రైచియస్నెస్, ఇనిక్విటీస్ బై షోయింగ్ మెర్సీ. నీ పాపములు మాని నీతి న్యాయములు అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపి. ద ఇనిక్విటీస్ బై షోయింగ్ మెర్సీ టు ద పోర్. ఐఎమ్ గివింగ్ యూ ఎ వెరీ బిగ్ కీ టుడే. ఇనిక్విటీ అంటే ఏంటో తెలుసా? బలహీనత. కొన్నిసార్లు బలహీనతలో పోవు, జీవితాంతం అట్లా ఉంచుకొని కూర్చోవాలి. అయితే ఆ బలహీనతలో వచ్చు ఎఫెక్ట్ని ఆపేయాలంటే ఏం చేయాలో తెలుసా? ఐఎమ్ గివింగ్ యూ ఎ పవర్ఫుల్ కీ ఇఫ్ యు ఆర్ బ్లెస్డ్. ఓకే, కొంతమంది మనం అనుకుంటాం, అరే ఈ వీక్నెస్ వల్ల ఇతను బ్లెస్ అవ్వలేదు, ఈ వీక్నెస్ వల్ల ఇతనికి ప్రైడ్, ఇతనికి కోపం ఎక్కువ, ఇతనికి ఆల్కహాలిక్, ఇతనేమో యాంగర్, ఇతనేమో జూదం ఆడతాడు, ఇతనేమో లేజీ, ఇవన్నీ ఒక్కటి ఉంది, వీళ్ళు పైకి రావట్లే. ఎలాగా ఆ లేజినెస్ తీసేయాలి వాటి మీద ఫోకస్ చేస్తావు, అది పోదు. బ్రేక్ ఆఫ్. హౌ డు యూ బ్రేక్ ఆఫ్ దట్ ఇనిక్విటీ? ఇనిక్విటీ అంటే అది వంగే ఉంటుంది. ఇట్స్ ఎ బెంట్ వన్. ఇనిక్విటీ ఈజ్ ఎ జనరేషనల్ వీక్నెస్. ప్రతి శరీరంలో ఉండే బలహీనత ఇనిక్విటీ. హౌ? బై షోయింగ్ మెర్సీ టు ద పోర్. చూద్దాం 1 పేతురు 4:8, 1 Peter 4:8. Above all things have fervent charity among yourselves, for charity shall cover ఏంటంట? మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్. మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్. మీకు ఒక్కొక్కసారి ఎవరైనా కనపడ్డారా? ఇది ఇన్ని పాపాలు చేసి ఎలా బ్లెస్ అయ్యాడరా బాబు అని నువ్వు అనుకోవచ్చు. నేను అడికంటే తక్కువ పాపాలు చేశాను, నేను బ్లెస్ అవ్వదు, వాడు బ్లెస్ అయ్యాడు. హీ ట్యాప్డ్ ఇన్ టు చారిటీ. పేదలకు ఇచ్చుట ద్వారా, పెద్దవాళ్ళకి ఇచ్చుట, అన్నలకి ఇచ్చుట ద్వారా, కొంతమందికి క్షమించుట ద్వారా, ప్రేమించుట ద్వారా, ద్వేషాన్ని తీసివేయడం ద్వారా నీ గత బలహీనతలన్నీ తుడుచుకొని గొప్పగా ఆశీర్వదించబడిపోవచ్చు నువ్వు. దిస్ ఇస్ అ వెరీ బిగ్ కీ. ఓకే, చారిటీ కవర్ మల్టిట్యూడ్ ఆఫ్ సెన్స్. ఎప్పుడైతే నువ్వు కనికరించి పేదలైన నీ బంధువులకి, నీ స్నేహితులకి, తెలిసిన వాళ్ళకి, వాళ్ళకి సహాయం చేస్తావో అక్కడ నీకు కాడి విరిగిపోయి నీ మీదకి కొన్ని దరిద్రాలు, కొన్ని జరగాల్సినవి జరగకుండా గొప్పగా ఆశీర్వాదం నిలకడగా ఉంటుంది. యు ఆర్ గివింగ్ టు చారిటీ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. చాలామంది 99% ఆఫ్ పీపుల్ హూస్ ప్రామిస్ విల్ నాట్ కమ్ టు పాస్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్. 99% మందిలో వాళ్ళ వాగ్దానాలు నెరవేరకుండా కారణం ఇదే. సహాయము కావలసిన వారికి, అవసరమైన వారికి కూడా మీరు చెయ్యి చాపుదురుగాక. యు సీ దట్ నౌ. దిస్ ఈస్ ద కీ. మల్టిట్యూడ్. ఒకవేళ రాజు కనుక చేసుంటే పశువుగా మారేవాడా? లేదు. హీ వుడ్ హావ్ బీన్ బెటర్. యు సీ దట్. హీ డిడ్ంట్ సీ దట్. హీ డిడ్ంట్ లవ్. హీ డిడ్ంట్ షో మెర్సీ ఆన్ ద పోర్. యు సీ దట్ నౌ. దిస్ ఈస్ అనదర్ కీ. కంపాషన్ షో ఎ డిఫరెన్స్. జూడ్, యూదాకి వెళ్దాం. ఒకే చాప్టర్ 20. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, అంటే పరిశుద్ధంగా ఉండండి అని చెప్తున్నాడు, రైట్? నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. సందేహపడు వారి మీద కనికరము చూపడం ఉంది, కానీ దాని అర్థం ఏంటో తెలుసా? అండ్ ఆఫ్ సమ్ హ్యావ్ కంపాషన్, మేకింగ్ ఏ డిఫరెన్స్. ఇఫ్ యు ఆర్ హోలీ, ఫెయిత్ అండ్ ఆల్సో కంపాషన్, దే విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. The promises will come to pass. Somebody is making a difference today. Go to that place, spend some time and see. You'll be a different employee. That's powerful. దానియేలు సలహా ఇచ్చాడు, రాజా నువ్వు కనికరముతో నీ ఆస్తిలో కొంత భాగాన్ని నువ్వు పేదలకు ఇచ్చి సహాయం చేస్తే, కొంత దూరాలకు వాళ్ళకి సహాయం చేస్తే ఆ పశువులకు మారేవాడా?
నెబుకద్నెజరు 7 సంవత్సరాలు ఆ బాధ అనుభవపడేవాడా? నో, ద ప్రైడ్, ఇనిక్విటీ. రాజులకు ఉంటుంది గర్వం, ప్రైడ్ అనేది ఉంటుంది. ప్రైడ్, యు సీ సమ్ ఇనిక్విటీస్ మే నాట్ గో బై ప్రేయర్, మే నాట్ గో బై ఫాస్టింగ్, యు మే నాట్ నో. నీకు తెలియదు ఏంటో. చారిటీ కవరత్ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్. It can even cover your past, present and future sins. So God will purify a charitable person, transform his heart. కనికరం గల వారి హృదయాన్ని దేవుడు మార్చి వేస్తాడు. You see that? So dreams and visions. ఎంతమంది నా జీవితానికి ఒక దర్శనం కావాలనుకుంటున్నారు? ఎంతమంది నా భర్త పట్ల నాకు ఒక దర్శనం కావాలా? అయ్యా, నా భర్తకు ఒక దర్శనమి, నా భార్యకు ఒక దర్శనమి, నా పిల్లలకు ఒక దర్శనం. Give us a vision, Lord. Where am I going? నేను ఎవరిని చేసుకోవాలా? నేనేం చేయాలా? God has a purpose. God wants to. ఎంతమందికి అర్థమైంది దేవుడు కళలు ఇస్తాడని, దర్శనాలు ఇస్తాడు? Yes, God wants to give. A dream has shifted Solomon future. ఒక రాత్రి స్వప్నం అతని జీవితాన్ని మార్చేసింది. మీలో చాలా మంది జీవితాలను ఒక రాత్రి స్వప్నము మార్చునుగాక. ఎంతమందికి ఈ దర్శనాలు కళల పట్ల ఆశ కలిగి ఉన్నారు? God will give it to you. Dream will empower you what you cannot. నీలో పరిశుద్ధాత్మను పెట్టాడు. కళ ఇవ్వగలదు, కళకు అర్థం కూడా చెప్పగలదు. God can tell you both. You can pray. దాని విషయమై ప్రే చేయాలి. Lord, I pray for this. He will give you dreams and talk to you to the dreams. Pray. దాని అర్థం కూడా తెలుసుకునే వరకు కుదురుకుండకూడదు మీరు. You cannot. This gift will be activated after this. ఒకవేళ ఇవేమీ మాకు లేవు బ్రదర్, వస్తాయని నమ్మకం లేదు, అయినా పర్లే, నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నావు కాబట్టి దేవుడే ఆ కళని జీవితంలో బయలుపరచకపోయినా నెరవేర్చి తీరుతాడు. So God is telling, I will give you, I will empower you. నీకు అలాంటి సామర్థ్యం ఇస్తాను అని చెప్తున్నాడు. సో నువ్వు తప్పుల ద్వారా ఆ సామర్థ్యాన్ని పోగొట్టుకోక. సో దిస్ ఇఫ్ యూ డోంట్ నో ఇట్, యూ కెనాట్. బట్ యు నీడ్ ఫెయిత్, విశ్వాసం అనండి. నెక్స్ట్ పాయింట్కి నువ్వు దేవుని మీద ఆధారపడాలి. నీకు అన్ని ముందే ఇవ్వడు. యూ నీడ్ టు ఆపరేట్ బై ఫెయిత్, విశ్వాసం అనండి. మీరు అనుకోవచ్చు నాకు ఒక్క కళ రాలేదు, అందరికి వస్తుంది. నో, రాత్రి వస్తుంది నీకు. రెడీగా ఉండు. పక్కన వాళ్ళు చెప్పండి రెడీగా ఉండు నైట్ అని. ఈ వాక్యం వింటున్న వాళ్ళు డ్రీమ్ రాని వాళ్ళు ఉండరు. సో యూ విల్ నో యువర్ డ్రీమ్స్. చినుకులు పడుతున్నాయి, కొంతమంది తడవకపోవచ్చు, కారు ఇక్కడే ఉంటుంది అక్కడే ఉంటుంది. వర్షం కుండపోతుగా కుమ్మరు, ఎంతమంది తడుస్తారు? అందరూ తడుస్తారు. ఇప్పుడు ఏంటో తెలుసా? అంత్యదినంలో దేవుడు ఆత్మను ఇస్ గోయింగ్ టు పోర్ అవుట్ ద స్పిరిట్. దానియేలు ఒక దర్శనము అతనికి రాలేదని, అర్థం రాలేదని ఎన్ని రోజులు ఉపవాసం ప్రార్థించాడు? 21 రోజులు. అప్పుడు దేవుడు దూతను పంపించాడు, ప్రార్థిస్తూనే ఉన్నాడు అనమాట. ప్రే. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 21 రోజు బయలుపరిచాడా లేదా? ఎందుకు? హూ ఈజ్ అగైన్స్ట్ ద డ్రీమ్స్? అపవాది ఆడికి తెలుసు అనమాట. ఎక్కడి నుంచి వస్తుంది? పైన. హీ నోస్ ద డ్రీమ్ కేమ్ ఫ్రమ్ అబౌవ్. దాని అర్థం కూడా వస్తుందని తెలిసి వాడు అర్థం దాన్ని ఆపాలని ఏ ఆత్మను పెట్టి ఏ రాజు ఆపుతున్నాడు అక్కడ? పారసికుల రాజు. చూసారా? ద డెవిల్ ఈజ్ అగైన్స్ట్ డ్రీమ్స్. అపవాదికి దేవుని దర్శనాలు రావాలన్నా, దాని అర్థం తెలియాలన్నా వాడికి ఇష్టం ఉండదు. హీ హేట్స్ ఇట్. కానీ ఈ రోజుల్లో ఏంటో తెలుసా? నీ లోపలే ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. దాని అర్థము, దాని భావం కూడా చెప్పడానికి రెడీగా ఉన్నాడు. డోంట్ టేక్ ఇట్ ఈజీ. ఈ వాక్యం తర్వాత డోంట్ టేక్ ఇట్ ఈజీ. ప్రే అండ్ ఫైండ్ అవుట్. యంగ్ పీపుల్, ఈ వాక్యం తర్వాత నాకు తెలిసి అనేక మంది గొప్ప గొప్ప స్థాయిలకు చేరుకుంటారు. మెనీ పీపుల్ విల్ రైజ్ న్యూ హైట్స్. లేని సామర్థ్యాలు మీకు వస్తాయి, లేని విశ్వాసం మీకు వస్తుంది. బికాస్ ఆఫ్ ద డ్రీమ్ అండ్ విజన్. అవకాశాలు మీకు వస్తాయి, మనుషులు మీ జీవితంలో వస్తారు, ఐశ్వర్యం మీ వస్తుంది. యూనో, don't take this as an easy. God can shift it. Let us stand up now. God can shift it. Let us stand up now. ఎంతమందికి నజరేయుడనే యేసయ్య, ఇదిగో ప్రభువా, దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ డెస్టినేషన్. గురి వద్దకు పరిగెత్తే వెళ్ళేటువంటి ఈ సంవత్సరం. ఇదిగో ఈ లోకములో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అయ్యా, ఈరోజు మన ప్రత్యేకముగా తల్లిదండ్రులను అభిషేకిస్తున్నాను. ఐ అనాయింట్ ద పేరెంట్స్. మన ప్రత్యేకంగా యవ్వనుల కొరకు ప్రార్థిస్తున్నాను. వారి భవిష్యత్తు విషయమై, వారి ఉద్యోగాల విషయమై, చదువు విషయమై, వివాహాల విషయమై, వారి వీసాల విషయమై, వారు వృత్తి విషయమై, అయ్యా వారికి దర్శనాలు దయచేయండి. నీ బైబిల్లో అనేక మందితో అంత్య దినముల్లో ఆత్మను కుమ్మరించి నీవు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నావు. బ్లెస్ దెమ్ విత్ డ్రీమ్స్ అండ్ విజన్స్. దాన్ని ఎవరు ఆపలేరు నాయన, అది నెరవేర్చి తీరుతుంది. బ్లెస్ దెమ్, ఎంపవర్ దెమ్ లార్డ్ విత్ డ్రీమ్స్ అండ్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద డ్రీమ్స్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.